ఐపీఎల్ 19వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి ఫామ్లోకి వచ్చింది. ఆరంభంలో నిరాశపరిచిన సీఎస్కే ఇప్పుడు వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన వేళ ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వర్షం కురవడంతో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఊహించినట్టుగానే ఆరంభంలో పిచ్ పై పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీనిని సద్వినియోగం చేసుకున్న చెన్నై బౌలర్లు వరుస వికెట్లతో ఢిల్లీపై ఒత్తిడి పెంచారు. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కనీసం 120 పరుగులైనా చేస్తుందా అనుకున్న అనుమానం కూడా కలిగింది. ఈ దశలో స్టబ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సమీర్ రిజ్వీ ఢిల్లీని ఆదుకున్నారు. వీరిద్దరూ కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ధాటిగా ఆడిన వీరి జోడీ 6వ వికెట్ కు 47 బంతుల్లో 65 పరుగులు జోడించారు. 31 బంతుల్లో ఒక 4, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన స్టబ్స్ ను ఓవర్టర్న్ అవుట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్స్ లో 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ 24 బంతుల్లో 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఆరంభంలో ఓవర్ కు 6 పరుగులే చేసినప్పటికీ చివర్లో దూకుడుగా ఆడిన ఢిల్లీ 6 ఓవర్స్ లోనే 78 పరుగులు చేసింది. చేజింగ్ లో ఢిల్లీ బౌలర్లు కాసేపు ప్రయత్నించిన చెన్నై ఓపెనర్ సంజు శాంసన్ వారి ఆశలపై నీళ్లు జల్లాడు. దూకుడుగా ఆడుతూ చెన్నైకి జోస్ ఇచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్ అవుట్ అవ్వగా చెన్నై 45 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సంజు శాంసన్, కార్తిక్ శర్మ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ నిలబెట్టారు. కొద్దిసేపు ఆచితూచి ఆడిన తరువాత సంజు గేర్ మార్చాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. స్టార్క్, ఎంగిడితో పాటు ఢిల్లీ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ల బౌలింగ్ ను ఉత్తికారేశాడు. వీరిద్దరూ 65 బంతుల్లో 110 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో మరో హాఫ్ సెంచరీ సాధించిన సంజు భారీ సిక్సర్లతో అభిమానులను అలరించాడు. అటు కార్తిక్ శర్మ సైతం మంచి సపోర్ట్ ఇవ్వడంతో ఢిల్లీ బౌలర్లు ఒత్తిడి పెంచలేకపోయారు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను అందుకుంది. సంజు శాంసన్ 52 బంతుల్లో 87 నాట్అవుట్, కార్తిక్ శర్మ 31 బంతుల్లో 41 నాట్అవుట్ గా నిలిచాడు. ఈ సీజన్లో ఢిల్లీకి ఇది మరో ఓటమి. అటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది 5వ విజయం.